గుడ్ మార్నింగ్ అండి. విన్ టీమ్ లీడర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు స్వప్న అండి. ఈ బిజినెస్లోకి రాకముందు నేను హోమ్ మేకర్గా ఉండేదాన్ని. మా గ్రేట్ అప్లయన్స్ సలీం సార్ బిజినెస్ ఈరోజు మన సురేష్ సార్ అండ్ ఉపేందర్ సార్ చెప్పినటువంటి ప్లాన్ సలీం సార్ ద్వారా విని ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. బిజినెస్లోకి కూడా రాకముందు నార్మల్గా బాగానే ఉంటుండే, కానీ ఈ బిజినెస్లోకి ఎందుకు వచ్చినామంటే ఎక్స్ట్రా డబ్బులు సంపాదించడానికి. మేము సంపాదిస్తున్న ఇన్కమ్ ఏదైతే ఉందో అది సరిపోతలేదు కాబట్టి ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడం కోసం, ఎక్స్ట్రా అంటే ఎంత, నెలకు ఒక 20 నుంచి 30 వేలు వస్తే చాలు, ఇంకా ఎక్స్ట్రా సంపాదిద్దామన్న ఉద్దేశంతో ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. కానీ ఈరోజు ఈ బిజినెస్ ద్వారా మేము దాదాపు 3 కార్లను అచీవ్ చేయడం జరిగింది. ఒకటి 13.5 లక్షల కారు, ఒకటి 75 లక్షల కారు, ఒకటి 25 లక్షల కారు. దాదాపు పాత ప్రాపర్టీ ₹1,00,00,000 దాటిందనమాట. ల్యాండ్స్ చూసుకుంటే మనకి ఉండడానికి ఒక ఇల్లు ఉంటే చాలని అనుకుంటాము, కానీ మాకు ఈ బిజినెస్లోకి రాకముందు ఒక రేకుల ఇల్లు అయితే ఉండే, అది కూడా మా ఆర్థిక ఇబ్బందుల వల్ల అమ్మేసుకోవాల్సిన అవసరం వచ్చింది. కానీ ఈరోజు మాకు అట్లాంటి ఆలోచన లేదు. రాబోయే కొద్ది రోజులలో మేము లగ్జరీ డ్రీమ్ హౌస్ని నిర్మించుకోబోతున్నాము. ఆల్రెడీ హైదరాబాద్కు 4 మూలల 4 ఓపెన్ ఫ్లాట్స్ తీసుకున్నాము. పిల్లలకి ఎడ్యుకేషన్లో డబ్బులు కట్టడానికి ఇబ్బంది ఉంటుండే. ప్రైవేట్ స్కూల్లో అయితే జాయిన్ చేయించినాము. ఇద్దరం హార్డ్ వర్క్ చేస్తుండే, కానీ డబ్బులు ఒక్కొక్కసారి అందకపోతే స్కూల్లో వెళ్ళి చెప్పే వచ్చేదాన్ని అనమాట. ఈరోజు డబ్బులు లేవు, ఒక 15 రోజులు అయినాక ఇస్తాము, ఒక నెల తర్వాత ఇస్తాము, ఇట్లా కడతామని చెప్పేసి వచ్చేది ఉండేదాన్ని. కానీ ఈరోజు మాకు అట్లాంటి ఇబ్బందికర పరిస్థితి అయితే లేదు. దాదాపు మా పిల్లలు ఇప్పుడు ఇంటర్నేషనల్ కాలేజ్ అండ్ స్కూళ్ళలో చదువుకుంటున్నారు. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎప్పుడు ఈ బిజినెస్లోకి వచ్చే వరకు కూడా ఎప్పుడు ఫ్లైట్ కింది నుంచి చూసి హాయ్ అని చెప్తుండే, ఎప్పుడు ఫ్లైట్ ఎక్కిన దాఖలే లేదు, ఎక్కుతామని కూడా మేము అనుకోలేదు. లైఫ్ ఎండింగ్ వరకు ఏదో ఒక యాత్రకైనా ఫ్లైట్లో వెళ్ళొద్దామని అనుకున్నాము. కానీ ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మన గోక్రౌండ్ మీటింగ్స్ అండ్ FRU మీటింగ్స్ ఇట్లాంటివన్నీ మనకి ఇక్కడ దగ్గర అందుబాటులో లేకుంటుండే. 5 to 6 years బ్యాక్ మేము ట్రైన్లో అండ్ వెళ్ళి వినేసి వస్తుండే, కానీ అక్కడ తీసుకున్న నాలెడ్జ్ మనం డూప్లికేషన్ చేసి ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం వల్ల మా లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయింది. ఇప్పుడు మేము మీటింగ్ సెక్షన్స్ వినడానికి అండ్ టీమ్ లీడర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ఫ్లైట్లలో కూడా జర్నీ చేస్తున్నాము. మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే కంపెనీ నుంచి ఫ్రీ థాయిలాండ్ ట్రిప్ వెళ్ళేసి వచ్చినాము. ఇవన్నీ అచీవ్మెంట్స్ ప్రతి ఒక్కరికి సాధ్యమే. ఈరోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటారు కదా, ఎంతోమంది మహాత్ములు వాళ్ళు హార్డ్ వర్క్ వల్ల మనం ఈరోజు ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనందరం కూడా ఆర్థికంగా ఇండిపెండెంట్ కావాలని చెప్పేసి 2004లో గౌతమ్ బాలి సార్ గారు ఈ వెస్టీజ్ కంపెనీ స్థాపించడం జరిగింది. స్థాపించిన విషయాన్ని మనము మన జీవితంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఎట్లా అమలు చేసుకోవాలి, ఎట్లా ఫాస్ట్గా గ్రోత్ తీసుకోవాలి అని చెప్పేసి మనకి ఇక్కడ మన చీఫ్ మెంటర్ SP బారిల్ సార్ అండ్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ అప్లైన్ ఇక్కడ నేర్పిస్తారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నేర్చుకోండి అండ్ మీ లైఫ్లో మీ టీంతో నేర్పించండి. మన మెంటర్ SP బారిల్ సార్ గారు రాత్రి ఒక గ్రేట్ సెక్షన్ చెప్పిండ్రు. 1000 ప్లాన్ 175 days 1000 ప్లాంట్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ కనుక తీసుకొని 175 డేస్లో మన లైఫ్ స్టైల్ని టోటల్లీ 360 degrees చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది మన గ్రేట్ అప్లయన్స్ మీకు జూమ్ మీటింగ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం మీరే. మీ జీవితం గురించి నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. మీరు మీ ఆలోచన విధాన్ని మార్చుకొని ఈరోజు మీ టైంని స్పెండ్ చేసారు. ఇక్కడ ఏదైతే మీరు మీ వాల్యుబుల్ టైంని ఈరోజు చాలామంది ఇవ్వలేకపోయారు, మీరు మీ వాల్యుబుల్ టైం పెట్టారు కాబట్టి ఖచ్చితంగా మీరు 100% సక్సెస్ అవుతారు. మీ సక్సెస్ కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. ఎస్ సార్, థ్యాంక్ యూ అండి. ఒక్కసారి ఈరోజు మన గ్రేట్ కపుల్స్ ఈరోజు లగ్జరీ కార్ అచీవ్మెంట్ చేసిన మన గ్రేట్ అప్లయన్స్ సలీం సార్, షైన్ మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. సారు మర్సిడీస్ బెంజ్ కార్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ అన్వీలింగ్ ఉంది.
మేమంతా ఒక ట్యాక్సీ డ్రైవర్స్ ఒకప్పుడు మేము బంజారా హిల్స్ చుట్టుపక్కల ఇక్కడంతా మేము ఎవరైనా డ్రాప్ చేసి అక్కడనే రోడ్డు మీద పడుకుంటుంటే ఎవరు గుర్తుపట్టకపోతుండే మమ్మల్ని. ఇక మా పని ఏదో మాకు అన్నట్టు ఉంటుండే. ఈ రోజుల్లో ఎట్లయిపోయిందంటే ఇండియాలోనే సెలబ్రిటీ అయిపోయినాం. ఓన్లీ ఒక సిస్టమ్ని నమ్ముకొని కష్టపడడం ద్వారా సెలబ్రిటీలు అవుతున్నాం. అంటే ఒక సిస్టమ్ని నమ్ముకొని కష్టపడడం అదేంటంటే అప్లైన్ సిస్టమ్. అంతే, అప్లైన్ చెప్పింది వినడం ద్వారా మేము ఈరోజు సెలబ్రిటీగా ఉన్నాం. మేడం చెప్పింది కదా, ₹1 కోటి వర్త్ కార్ అని చెప్పేసి 4 ఫ్లాట్లు అని చెప్పింది కదా, దానికి తోడు ఇంకొక ఫ్లాట్ తీసుకోబోతున్నాం. మేబీ 15-20 డేస్లో రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. దాదాపు 1 కోటిన్నర వరకు ఓపెన్ ఫ్లాట్ తీసుకుంటున్నాము. స్విట్జర్లాండ్ లాంటి ఇల్లు కట్టబోతున్నాను. స్విట్జర్లాండ్ ఎప్పుడో వెళ్ళి ఇట్లా హ్యాపీగా చూసి వచ్చడం కదా, ఇంట్లో ఉంటే స్విట్జర్లాండ్ ఉన్నంత మనశ్శాంతిగా ఉండాలి. మన ఇల్లు మనకు ఉండాలి కదా, అట్లా ఒక డ్రీమ్ హౌస్ కట్టబోతున్నాం. దానికోసం మళ్ళీ ల్యాండ్ పర్చేజ్ చేస్తున్నాం. మేము చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ఒక ట్యాక్సీ డ్రైవర్ ఉంటే హైదరాబాద్లో 60 గజాలు ఇల్లు ఉంటే బాగుండన్న ఆలోచన నాది ఒకప్పుడు. ఈ బిజినెస్లోకి రాకముందు, ఈ సిస్టంలోకి రాకముందు ఒక 60 గజాలు ఇల్లు ఉంటే చాలు నా జీవితం చాలా అనుకునే వ్యక్తిని. ఈరోజు ఈ సిస్టాన్ని నమ్ముకొని ఒక 7వ తరగతి చదివి క్యాబ్ డ్రైవర్, ఒక స్విట్జర్లాండ్ లాంటి ఇల్లు అంటే ఒకసారి ఆలోచించండి. మీకు సేమ్ అవకాశం ఉంది. మేమేంటంటే ప్రతిరోజు మీటింగ్ అటెండ్ అవుతాం. మేము ప్రతి మీటింగ్ వెళ్తాం. ఇప్పుడు నేను రేపు గుజరాత్ కూడా వెళ్తున్నాను, నెక్స్ట్ పూణే కూడా వెళ్తాను, నెక్స్ట్ ఎక్కడెక్కడ మీటింగ్లు ఉన్నాయి అక్కడ నేర్చుకుంటున్నాను. కాబట్టి నా జీవితం మారుతుంది. మీరు కూడా నేర్చుకుంటే తొందరగా సక్సెస్ కావచ్చు. నేర్చుకుంటేనే తొందరగా సక్సెస్ అవుతాం. సో నేర్చుకోండి, మంది మాటలు పట్టుకోకండి. బయట ప్రపంచం ఉంది, అది కాదనట్లేదు. కానీ ఇక్కడ సక్సెస్ అయిన పీపుల్స్ మేమంతా చెప్తున్నాం. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ షేర్లు పట్టుకోండి. ఒక 1 to 2 years, లేదంటే 1000 ప్లాన్ ఛాలెంజ్. 2 years కంటే నాకు 1000 ప్లాన్ ఛాలెంజ్ బెస్ట్ అనిపిస్తుంది. ఒక 1000 మందికి కలిసి ప్లాన్ చెప్పండి, మీకు 5 లక్షల ఇన్కమ్ వస్తుంది. అయ్యో, నేను 2000 ప్లాన్ గ్రేట్. ఒకసారి దాసారికి గట్టి క్లాస్ చేయవచ్చు. చూడండి, 175 రోజులలో 1000 మందిని కలవండి. ఎవరు విన్నా ఎవరు వినకున్నా 1000 మందిని కలవండి, 5 లక్షల ఇన్కమ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంతే, ఇంకా ఆలోచన లేదు. నువ్వు పనులు తమ్ముతున్నావా? ఎస్. నీకేమైనా డబ్బులు వచ్చినాయా? నో. నాన్న పనులు తమ్ముతున్నా, నాకు పైసలు వస్తున్నాయి. ఎట్లా అంటాడు? కూర్చో అని చెప్పండి. నువ్వు ఎవరైనా ఛాయ్ తాగుతున్నారు, అరే ఛాయ్ తాగితే నీకేమైనా పైసలు వస్తాయంటే, రావు, ఎందుకు ఇస్తారు పిచ్చలు? అరే మేము ఛాయ్ తాగితే మస్తు పైసలు వస్తున్నాయి. ఎట్లా? కూర్చో చెప్పొచ్చా లేదా? అట్లా ఒక 1000 మందిని టార్గెట్ పెట్టుకోండి. 1000 మంది 175 రోజులు 5 లక్షల ఇన్కమ్. మిమ్మల్ని మీరు ఇట్లా అద్దంలో చూసుకోండి. కాబోయే అనిల్ అంబానీ అక్కడ ఉంటాడు కదా, మీ పేరు మిమ్మల్ని ఇట్లా పెట్టుకొని అద్దంలో చూసుకోండి. కాబోయే హీరోయిరా, నీకేంది 1000 మందిని కలిసి 5 లక్షల ఇన్కమ్ వస్తుందిరా అని చెప్పేసి అద్దంలో చూసుకోండి ఎట్లుంటుందో జీవితం. ఒకసారి జస్ట్ 1000 మందిని కలిస్తే మాకన్నా మంచి జీవితం రాబోతుంది. పేరు నిండా అట్లా. మా మేడం బంగారం గురించి చెప్పలేదు, షోలో చెప్తుంది, నేను బంగారం గురించి చెప్పలేదు. సో బంగారం ఇట్లా మెడల్ వేసుకొని మీకు నచ్చిన రింగ్స్ పెట్టుకొని అద్దం ముంగట మీరే కరెక్ట్ 176వ రోజు ఇట్లా ఒక రికగ్నిషన్ జరుగుతుంటుంది మీకే. ఇదైతే వాస్తవం. మీరు హానెస్ట్గా 1000 మందికి కలవండి. మీ అప్లైన్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీ అప్లైన్ టచ్ చేయండి. ఏంటి 1000 మంది ఛాలెంజ్ అని చెప్పేసి. మీరు ఐస్ ప్యాకెట్ ఛాలెంజ్ చూశారు, రైస్ బ్యాగ్ ఛాలెంజ్ అది చూశారు. 1000 మంది ఛాలెంజ్ తీసుకున్నారనుకోండి, మీతో పాటు 1000 మంది జీవితాలు మారితే మీకు 5 లక్షల ఇన్కమ్ వస్తుంది. ఇదైతే కనుక బయట ఒక్క పూట ఒక్కరికన్నా పెడతాం, కానీ ఇక్కడ 1000 మందికి అవకాశం ఇస్తే మీరు 5 లక్షల ఇన్కమ్ అనేది తీసుకుంటారు. సో మళ్ళీ ఒక్కసారి ఈరోజు కార్ తీసుకుంటున్నాం మన గ్రేట్ అప్లయన్స్కి ఒక్కసారి గట్టిగా క్లాప్ చేయొచ్చు. నాకు అవకాశం ఇచ్చిన భగవంతుడు తెలియక తిట్టినప్పుడు సారీ సార్, ఎక్కడ పోయిండో సార్, ఏం పెట్టుకొని తిరుగుతున్నావు పనికిరంది అని చెప్పేసి తిట్టిన పాపం సార్ని. కానీ సారు ఆయన తీసుకునే కన్నా ముందే నాకు మర్సిడీస్ బెంజ్ కార్ ఇప్పించిండు. మా గ్రేట్ అప్లయన్స్ అందరికీ ఒకసారి గట్టిగా క్లాస్ చేయొచ్చు. సలీం సార్ లాగా నేను ఎప్పుడు మారుతానా అని చూస్తాను, ఇంకా మారలే. సో థ్యాంక్ యూ షైన్ మేడం, థ్యాంక్ యూ సలీం సార్. ఎక్కడున్నా గుండెల్లో ఉన్నాడు, ఇక్కడ లేకున్నా. సో మై ఆల్ గ్రేట్ అప్లయన్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా కార్ అన్వీలింగ్ అయినాక సార్ బిర్యానీ తెప్పిస్తాడు, తిన్నాక పోవాలి.
ఒక కండిషన్ ఉంటుంది, తెలుసు కదా, బిర్యానీ తెప్పిస్తారు, ఏం నచ్చితే అది తినొచ్చు. ఇక్కడ చుట్టుపక్కల అన్ని హోటల్స్ సార్ బిల్లు కట్టేసి అది చెప్పి పెట్టిండు, కాకపోతే బిల్లు కట్టే తినాలి.